మావా మన ఏరియా అమ్మాయిలందరూ పాస్ రా. మనం నమస్తే రే అనొచ్చలే కూర్చో. ఏంట్రా ఏం చూస్తున్నారు? 10th రిజల్ట్స్ వచ్చాయన్నా. ఎప్పట్లాగే మేమందరం ఫెయిల్. అది ఎలాగో అర్థం కావట్లేదన్నా. అమ్మాయిలు మాత్రం 80% పాసు. వాళ్ళు వెనకాల తిరిగిన మేము కేవలం 40% పాస్ అన్నా. ఇది ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సాయంత్రం పేపర్లో వస్తుంది, అప్పుడు చెప్పండి రా. ఓకే ఓకే, మీరు వెళ్ళి వాష్ చేసుకోండి సార్. రైట్, వాష్ చేయండి రా. పవర్ టైగర్ పొద్దునే ఎన్నింటికి షాప్ ఓపెన్ చేస్తావు? 7:30కి. ఏ మామా పొద్దునే 7:15 వచ్చేద్దాం రా. వీళ్ళు ట్యూటోరియల్లో చేరేంత వరకు నా షాపే దిక్కు అయిపోయింది. మావా ఇప్పుడు ఏమన్నావు? ఏం లేదు, ఇప్పుడు ఏదో అన్నావుగా. వాళ్ళు ట్యూటోరియల్లో చేరేంత వరకు నా షాపే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే మావా ఒక ఐడియా రా. మనమే ఒక ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మావా మావా కూర్చోరా, ఒక్క నిమిషం నేను చెప్పేది. పవర్ టైగర్ ఇదిగో ఉంటాను. మావా 60% అబ్బాయిలు ఫెయిల్ రా. మన ఏరియాలో ట్యూటోరియల్ సెంటర్ కూడా లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటా. రే అదంతా చదువుకు సంబంధించిన విషయం. బ్రెయిన్ ఉండాలి. రే నేనేమైనా నిన్ను నన్ను నమ్ముకొని పెడదాం ఉంటున్నానా? బాగా చదువుకున్న టీచర్నైనా తీసుకొద్దాం. తెలియకుండా మాట్లాడదురా, దానికంతా డబ్బు కావాలి. మామా నా ఫ్రెండ్ చిట్టిబాబు మనసు పెడితే జరుగుతుందిరా. చిట్టిబాబు మనసు డైమండ్స్ వచ్చేసిన నెక్లెస్ కాదు. చూసిన వెంటనే షాప్ వాడు డబ్బులు ఇవ్వడానికి. నా దగ్గర ఒక్క పైసా లేదు, నన్ను వదిలే. రే 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 ఎక్కడైనా నాకు అప్పు ఇప్పించరా, నేను తిరిగి ఇచ్చేస్తాను. నిన్న రాత్రి బీరుకి డబ్బులు ఇచ్చాను కదా, డబ్బులు ఇవ్వు. తీసుకున్న డబ్బులు ఇచ్చే మొహం ఇది. పేరు కూడా లెక్కేంట్రా. రే పేరు కూడా ఆలోచించాను రా. ఛాలెంజ్ ట్యూటోరియల్ ఎలా ఉందిరా? మావా నువ్వింత పాజిటివ్ గా మాట్లాడడం నేను ఇంతవరకు వినలేదు. దీనికోసమైనా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. అన్నున్నారా? లోపలికి వెళ్ళండి. చూసావా, అప్పు కోసం ఊరంతా తిరగాల్సి వస్తుంది. సర్లే మావా, ఇచ్చింది వసూలు చేసుకోవడానికి ఆడు తిరుగుతాడు మన వెనకాల. కళ్ళజోడు తీశారు. లేదు ఎండ కళ్ళజోడు తీసారా? నీ మాటల్లో కొంచెం పొగరు కనపడుతుంది. మావా అలాంటిదేం లేదురా. రేయ్ నువ్వు తీరుస్తావన్న నమ్మకంతోనే అప్పు కోసం దూరం వచ్చాను రా. దయచేసి నన్ను నిరికించొద్దురా. రే మంచి పని మీద వెళ్తున్నావు, ఇలా అపశకునంగా మాట్లాడకరా. నీ వేగం నాకు నచ్చింది, కానీ వేగం మాత్రమే సరిపోదు నాన్న, వివేకం కూడా కావాలి. అర్థమైందా? అన్నా నమస్తే అన్న. పబ్లిక్ ప్లేస్ 2 స్టెప్పులు వెనకాల రమ్మంటావా? వివేకమా? అక్కడే అయిపోయి రా. ఏంటన్నా చాలా హ్యాపీగా కూర్చో కూర్చో బాబు. చెప్పు చిట్టి బాబు, ఏ పని మీద వచ్చావు? అన్న వీడు నా ఫ్రెండ్, పేరు భాస్కర్. పాండు కొంచెం మెల్లగా పాండు, గోప గొయ్యి మంటల్లా. నువ్వు చెప్పు చిట్టి బాబు. అదే అన్న వీడు నా ఫ్రెండ్ భాస్కర్, ట్యూటోరియల్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాడు. చాలా మంచివాడన్నా. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. 50,000 అప్పుగా ఇచ్చానంటే వీడికి ఉపయోగపడుతుంది. దాందే ఉంది చిట్టి బాబు, ఇస్తే పోయా. ఏంటి బాబు నువ్వే టీచర్వా? అవునన్నా నేను టీచర్నే అన్నా. ఓ అలాగా, నీ గురించి తెలియదు బాబు, ఊరికే తెలుసుకుందని అడిగాను అంతే. ఇవ్వు, ఇదిగోండి అయ్యా మీరు అడిగిన డబ్బు. అడగగానే టీచర్ బాబు, నీ పేరెంట్? భాస్కర్ అన్న. భాస్కర్ భాస్కర్. చూడు భాస్కర్ బాబు, మన కుర్రాడు ఉన్నాడు, 10వ తరగతిలో ఫెయిల్ అయిపోయాడు. ఆడిని మీ ట్యూటోరియల్ లో చేర్చుకోండి. ఏంటన్నా మాకింత హెల్ప్ చేస్తున్నారు, మేము మాత్రం మీ కుర్రాడిని పంపించానా? ఎవరన్నా అమ్మాయినా పంపించండి అన్న, బాగా చదివిద్దారా. మరైతే ఇకే డబ్బు తీసుకెళ్ళి పని మొదలెట్టండి. మావా వెళ్ళి డబ్బులు వద్దు మావా, నువ్వు తీసుకోరా. నీ చేతి నీ చెయ్యి మంచిది, నువ్వు తీసుకోరా ప్లీజ్. నా చెయ్యి మంచిదని నా చేతితో తీసుకోమంటా. బాబు ఒక్క నిమిషం, ఈ అగ్రిమెంట్ లో సంతకం చేసి ఆ తర్వాత డబ్బు తీసుకోండి. సెక్యూరిటీ లేని అన్న సింగిల్ ఎంపీ కూడా ఇవ్వడు. ఇవన్నీ లేవేంటని అనుకుంటున్నాను. భాస్కర్ నీకు ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయా? లేదన్నా, ఇక మీద కష్టపడి సంపాదించవయ్యా. చూపించిన చోటలా పెట్టారా? వాడు స్నానం చేసినప్పుడు వీపు కూడా చూపిస్తారు, అక్కడ కూడా పెట్టినా. ఏం చిట్టుబాబు మీలో మీరు గుసగుసలాడుతున్నారు, సంతకం పెట్టవయ్యా. అంటే అది నేను నా లైఫ్ రా. నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఆ బరే నీళ్ళెట్టరా, అరుస్తుంది కదా. సెంటిమెంట్ అవి చూడకరా, పెట్టరా. చిట్టుబాబు నువ్వు సంతకం పెట్టవయ్యా. బాబు సంతకం పెట్టద్దు, నా మాట విను, నా మాట విను, సంతకం పెట్టద్దు. అన్నా ఎవరన్నా ఆయన బయటకి వెళ్ళాడురా, పిచ్చోడి లోపల కానిచ్చారు. లూసు నా కొడుకు, ఇంకా పెట్టలేదా? త్వరగా పెట్టవయ్యా. పెట్టవయ్యా. ఇదిగోండి క్యాష్ రా. నేను చెప్పానుగా మన కుర్రాడు 10వ క్లాస్ ఫెయిల్ అని. వీడే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు నా కొడుకు. ఏమంటారు? నా కొత్త టీచర్ కి తాతయ్య గురించి చెప్పు. చెప్తా బాబు. తాతయ్య? ఇతనే మా నాన్నగారు పాండురంగరాయుడు. మా వంశంలో 10వ క్లాస్ వరకు వెళ్ళిన మొట్టమొదటి మనిషి ఈయనే.
10వ తరగతి గవర్నమెంట్ పరీక్షలు కదా, దాన్ని పాస్ అవడానికి మా నాన్న ఐడియా ఎవరు బాబు చేశారు. మీరు ఇద్దరు కూర్చున్నారేమిటి? ఈయనేమో పంతులు గారు, ఆయన చెప్పి నేను రాసే బదులు ఆయన రాస్తేనే బాగుంటుందని తీసుకొచ్చాను. ఏ తప్ప? నేను నా బాబు కన్నా తెలివైన వాడిని. 4 ముక్కలు నేర్చుకున్నాకే 10వ క్లాస్ పరీక్షకే వెళ్ళాను. ఆ 4 ముక్కలు ఏంటంటే, నీ చెయ్ లేదా నరికేస్తా. నా కొడుకు పులిబిడ్డ. ఏంటి నిశ్శబ్దంగా ఉంటే పడుకుని పోతాడు. పరీక్ష రూము నిశ్శబ్దంగా ఉంటుంది కదా, ఆ చల్లగాలికి నిద్రపోతాడు. నిద్రపోతున్నప్పుడు వాడిని ఎవరైనా లేపారో? చదువు లేకపోయినా 20-30 మందితో పెద్ద ఫ్యాక్టరీ రన్ చేస్తున్నావు కదా. అదేం లేదు తమ్ముడు. ఆ. చెయ్యి జాచి డబ్బు తీసుకుంటారు. ఆ. ఒక్క నా కొడుకు డబ్బు తిరిగేవాడు. ఆ. అందరూ ఫ్రాడ్ నా కొడుకులు. ఆ. అందుకే మీకేసినట్టు 2 ఏళ్ళు అగ్రిమెంట్ వేసి అందరినీ పనిలోకి పెట్టుకున్నాను. అదిగో అక్కడ పని చేస్తున్నారే ఆ 10 మంది, వాళ్ళు మీలాగే వడ్డీకి డబ్బు తీసుకునే వాళ్ళే. వడ్డీ చవట్లు. అందుకే అందరినీ పేడమన్నా. చిట్టుబాబు, నువ్వెందుకు ఆగిపోయావు? రా, నీ ఫ్రెండ్ తో చెప్పి నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించాయి. ఒకవేళ నువ్వు గనక పాస్ చేయించేది అనుకో, అప్పుడే నీ కొట్టుని జప్తు చేస్తాను. నీ కుటుంబం మొత్తాన్ని నడు రోడ్లో నిలబెడతాను. నిన్ను పేడెత్తేలా చేస్తాను. ఎందుకంటే సంతకం చేసింది నువ్వే కదా, అదేగా పద్ధతి. తమ్ముడు, నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించాయి. పాస్ చేయించాల్సిందే. రేయ్, తీరా బండి. నీకు నీవు రాసుకున్న నుదుటి గీత భగవద్గీత. Greater love hath no man than this, that a man lay down his life for his people. అన్న బైబిల్ మాట ఉన్న బాట, దేవుడనే వాడొకడుంటే ఇప్పుడేం చేయలేం. సంతకం పెట్టదని నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను. నా మాట విన్నావా? అంతా తలరాత. వెళ్ళు, వెళ్ళి పేడెత్తు, వెళ్ళు. తెలుసో తెలియకో మీరు పులితోక పట్టుకున్నారు మిస్టర్ చిట్టిబాబు. తోకొదిలారంటే పులి మిమ్మల్ని మింగేస్తుంది మిస్టర్ చిట్టిబాబు. రేయ్, ఏంట్రా మిస్టర్ చిట్టిబాబు అంటున్నావు, పట్టుకున్నారంటున్నావు, మింగేస్తుంది అంటున్నావు? ఏదో మూడో మనిషిలా మాట్లాడుతున్నావు ఏంట్రా? ఇద్దరం కలిసే కదరా అప్పు తీసుకున్నావు. ఫ్లోలో అనేసాను రా, మనమే పట్టుకున్నాం, మనల్నే మింగేస్తుంది. మింగితే కడుపు చీల్చుకోలేదా? వదిలి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చేద్దాంరా, గొప్పగా ఏమైనా చేద్దాం. ఎవరి అమ్మాయని అడిగా ఆనాడు, తానే నా ప్రాణమ్మని తెలిసే ఈనాడు. నన్నే చూసేనే ఏదో అడిగనే, మాయే చేసేనే ఓ చూపుతో నవ్వెనే, తుపులు రువ్వెనే, గుండె గిల్లెనే ఓ చుక్కల్లో